హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్పీ కిచెన్ గార్డెన్. ఈరోజు బియ్యంతో వడియాలు చేసుకుందాం. కావలసిన ఐటమ్స్ ప్రాసెస్ చేసుకుంటూ చూద్దాం. ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకోవాలి. 250 గ్రామ్స్ నానబెట్టుకున్నాను. 25 గ్రామ్స్ సగ్గు బియ్యం తీసుకుని పిండి ఉడికించడానికి 2 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై గిన్నె పెట్టుకుని 1:6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇంకా 2 గ్లాసెస్ వాటర్ బియ్యం మిక్సీ పట్టే పిండిలో కలుపుకుని పోసుకోవాలి. టోటల్ 8 గ్లాసెస్ పడతాయి. వాటర్ కాగే టైంలో బియ్యం మిక్సీ పట్టుకుందాం. 10 పచ్చిమిర్చి తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని నానబెట్టుకున్న బియ్యం కూడా మిక్సీ జార్లో వేసి చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేసేద్దాం. సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవడం ఎలా అంటే కొంచెం గరిటలోకి తీసుకుని ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఉడకలేదు అంటే లోపల చిన్న పలుకులా ఉంటుంది. టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్న బియ్యానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం వాటర్కి సరిపడా వేయకూడదు, ఎందుకంటే వడియాలు డ్రై అయిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుంది. అందువల్ల బియ్యానికి సరిపడా వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిని ఇప్పుడు పిండి వేసుకుందాం. పిండి డైరెక్ట్గా మిక్సీ జార్లోంచి వేయకూడదు. ఒక గిన్నెలోకి తీసుకుని టోటల్ 8 గ్లాసెస్లో ఇంకా 2 గ్లాస్ వాటర్ పిండిలో కలుపుకుని నెమ్మదిగా కలుపుకుంటూ పోసుకోవాలి, లేకపోతే ఉండకడుతుంది. పిండి ఉడుకుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఉడికిపోయింది, కట్టేసుకుని చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. టెర్రస్ పైన ఒక ప్లాస్టిక్ కవర్ పరుచుకుని చల్లారిన పిండి తీసుకుని ఒకసారి కలిపి కొంచెం కొంచెం తీసుకుని పెట్టుకోవాలి. మొత్తం ఈ వడియాలు పెట్టడానికి అరగంట టైం పట్టింది. అలా కాకుండా మనం గరిటతో పోసుకోవాలనుకుంటే 1:10 గ్లాసెస్ వాటర్ కలుపుకుని ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. ఫ్రై అయిన వడియాలు ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవడమే. స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం వడియాలు వేసుకోవడమే. ఆయిల్ హీట్ అవ్వకుండా వేయకూడదు, ఫ్లవర్స్లా వస్తాయి. ఓకే అండి, రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీ అయిన వడియాలు రెడీ. మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.